ఎక్కువ మంది అదే కొనేసుకుంటున్నారు, అందుకని చెప్పేసి నేను వేరేది కొనుక్కోవాలనుకుంటున్నానంటే ఈయన సింపుల్ గా ఒక మాట అన్నారనమాట. ఎక్కువ మంది మంచిది కొనుక్కున్నప్పుడు నువ్వెందుకురా చెడ్డది కొనుక్కోడు, నువ్వు కూడా మంచిదే కొనుక్కో. ఎక్కువ మంది కొనుక్కుంటున్నారు కాబట్టి మంచివే, కాబట్టి మీరు కూడా మంచివే కొనుక్కోండి. హాయ్ ఫ్రెండ్స్, 2026 జూలై నెలలో ఇండియాలో 2 లక్షలకు పైగా కార్స్ అయితే సేల్స్ నమోదు చేయబడ్డాయి. సో ఈ సేల్స్ అయినటువంటి కార్లలో ఏ కంపెనీ కార్లు ఎక్కువగా కొనుక్కున్నారు జనాలు? మీరు ఆల్రెడీ గెస్ట్ చేసేసే ఉంటారు, కింద కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళిపోయే ఉంటారు. ఈ కంపెనీ కార్లే జనాలు ఎక్కువగా చూస్ చేసుకుంటా ఉన్నారని చెప్పేసి. సో నేనైతే ఒక 10 కార్లు మీ ముందుకైతే తీసుకొని వచ్చాను. ఈ 10 కార్లలో టాప్ 1 లో ఏది నిలిచిన సేల్స్ లోన, టాప్ 10 లో ఏది నిలిచిన సేల్స్ లోన అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో చెప్తానండి. సో దీన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు ఏంటంటే ఈ కార్ అనేది నేను కొనేసుకోబోయానే, అరే నా రిక్వైర్మెంట్ తగ్గట్టు ఈ కార్ ఉండదా, సేల్స్ ఎక్కువైనప్పుడు కూడా నాకు ఈ కార్ పనికిరాదా, ఓకే సేల్స్ తక్కువైనప్పుడు కూడా ఈ కార్ నాకు బాగుంటదా అనేటటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోకి లైక్ చేయని వారు ఇప్పుడే ఒక లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలా ఆర్ట్స్ ఆటోమొబైల్. 2026 జూలై నెలలో అమ్ముడుపోయినటువంటి టాప్ 10 కార్స్, అలాగే అవి మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు ఉన్నాయా లేదని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. ఈ లిస్ట్ అయితే మనం టాప్ 10 నుంచి టాప్ 1 వరకు అయితే వద్దామండి. సో లిస్ట్ అయితే రాసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మహేంద్ర స్కార్పియో. మహేంద్ర స్కార్పియోలో మనకి మహేంద్ర స్కార్పియో క్లాసిక్, అలాగే మహేంద్ర స్కార్పియో ఎన్, ఈ రెండు కార్లు అయితే టాప్ 10 లో నిలిచేయండి. 16,009 యూనిట్స్, యూనిట్ అంటే ఒకటి. సో 16,009 కార్లు అయితే జూలై 2026 లో మహేంద్ర ఇండియా మొత్తంలో సేల్ చేసిందనమాట. 10వ స్థానంలో అయితే ఉంది. స్కార్పియో కార్ అనేది జస్ట్ ఏదో కార్ అన్నట్టు కొనేసుకోకుండా స్కార్పియో అనేది ఒక ఐడెంటిటీ కోసం ఎక్కువ మంది అయితే కొంటా ఉంటారు. అది మంచి యూటిలిటీ వెహికల్ గా మనం కొనుక్కునేటటువంటి కార్ గా చెప్పుకోవచ్చు అండి. సో స్కార్పియో అనేది రోడ్ ప్రెసెన్స్ బాగుంటది, రగ్గడి ఎస్యూవీ లుక్ అయితే వస్తుంది అనమాట. అలాగే మీకు స్కార్పియో క్లాసిక్ కావాలనుకోండి, అది మరీ బీస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇండియన్ రోడ్స్ మీద మంచి ఎస్యూవీ ఏదైనా ఉందంటే ఒకప్పటి రోజుల్లోన స్కార్పియో కనిపించిందంటే మరి ఇంకా ఎన్ని సినిమాల్లో వాడారండి స్కార్పియోలు. సో కాబట్టి స్కార్పియో అనేది అంత రేంజ్ మనకి చూపించేటటువంటి కార్ అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా దాని యొక్క దమ్ అయితే తగ్గలేదు. అలాగే దాంట్లో వచ్చినటువంటి స్కార్పియో ఎన్ అనేది స్కార్పియో క్లాసిక్ లా కాదనమాట. బాడీ రోలింగ్ అయితే స్కార్పియో క్లాసిక్ తో పోలిస్తే స్కార్పియో ఎన్ అనేది కాస్త తక్కువ ఉంటది అనమాట. అయితే స్కార్పియో ఎన్ అనేది కాస్త క్లాస్ అయితే ఉంటుంది. 6 సీటర్ ఆప్షన్ లో కూడా మనకి అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. స్కార్పియో క్లాసిక్ అనేది 6 సీటర్ ఆప్షన్ లో ఉండదండి, 7 సీటర్ ఆర్ 9 సీటర్ ఆప్షన్ లో అయితే అవైలబుల్ ఉంటుంది. సో స్కార్పియో క్లాసిక్ ఎవరు కొనుక్కోవచ్చు అనేసి అంటే పెద్ద ఫ్యామిలీస్, హైవే ట్రిప్స్ ఎక్కువగా తిరగడానికి, అలాగే రఫ్ రోడ్ కండిషన్స్ కోసం, విలేజ్ రోడ్ లో తిరగడానికి అన్నిటికీ సరిపోయే ప్రాపర్ ఎస్యూవీ అయితే చెప్పుకోవచ్చు అనమాట. అయితే స్కార్పియో దగ్గర నుంచి స్కార్పియో ఎన్ వరకు ఉండేటటువంటి ప్రైస్లు ఏంటంటే 13,69,000 రూపాయలు ఎక్స్-షోరూమ్ ప్రైస్ దగ్గర నుంచి 25.5 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రైస్ వరకు అయితే ఉంటుందండి. బడ్జెట్ లో వచ్చేస్తుంది పెద్ద ఎస్యూవీ కారు. అలాగని చెప్పేసి దీన్ని చిన్న ఫ్యామిలీ ఏదో సింపుల్ గా తిరుగుకోవడానికి కొనుక్కున్నా అంటే మైలేజ్ సింగిల్ డిజిట్ లో ఇచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదండి. 10-11 మైలేజ్ అయితే ఇస్తుంది అనమాట. సో మనకి స్కార్పియో క్లాసిక్ అనేది డీజిల్ లో అవైలబుల్ ఉంటుంది. స్కార్పియో అనేది మనకి పెట్రోల్ డీజిల్ ఆప్షన్ లో అయితే ఉంటుందండి. తక్కువ బడ్జెట్ లో వచ్చేస్తుంది, పెద్ద కార్ కదని చెప్పేసి మీరు కొనేసుకున్నారంటే సో సిటీలో తిరగడానికి ఇది పనికిరాదు. సిటీలో పనికిరాదు ఈ కార్ అన్నాను కదని చెప్పి సిటీలో పనికిరాదని కాదండి. పెద్ద కార్ కావడంతో పార్కింగ్ సమస్యలు అయితే వస్తాయి. అలాగే రెగ్యులర్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో తిరగడం వల్ల మైలేజ్ ఇంకా దారుణంగా పడిపోతుంది. దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. పెద్ద ఫ్యామిలీస్ ఎక్కువ రోడ్ ట్రిప్ వేస్తారు అనుకునే వాళ్ళు, లేదా ఏదైనా ఆఫీస్ పర్పస్ లో పెట్టుకునేటటువంటి వారు, రెగ్యులర్ గా ఎక్కువ మందికి కూర్చోబెట్టుకొని తిరగాలనుకునేటటువంటి వారు అయితే ఈ స్కార్పియో క్లాసిక్ అయితే కొనుక్కోవచ్చు. స్కార్పియో ఎన్ కూడా కొంచెం అఫీషియల్ గా పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళు అయితే కొనుక్కోవచ్చు అండి. ఇక నెక్స్ట్ ది 9th ప్లేస్ లో ఇది కూడా ఎస్యూవీ అండి. సో టాటా నెక్సాన్. సో టాటా నెక్సాన్ అనేది సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ అనమాట. ఇదైతే మనకి 17,471 కార్లు అయితే అమ్ముడుపోయినాయి 2026 జూలై నెలలో. 9th ప్లేస్ అయితే ఆక్యుపై చేసింది. సో నెక్సాన్ కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి పెట్రోల్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది, సిఎన్జి ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది, ఎలక్ట్రిక్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది, డీజిల్ ఆప్షన్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది, కాంపాక్ట్ సైజ్ అయితే ఉంటుంది, ఎస్యూవీ క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉంటుంది, ఎలాంటి రోడ్ కండిషన్స్ ఈజీగా తిరగొచ్చు. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించినటువంటి టాటా కార్ గా నెక్సాన్ అయితే చెప్పుకోవచ్చు. ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉన్నటువంటి కార్ గా కూడా నెక్సాన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. సేఫ్టీ పరంగా గానీ, లుక్స్ పరంగా గానీ, రోడ్ ప్రెజెన్స్ విషయంలో గానీ నెక్సాన్ అయితే ఇష్టపడుతూ ఉన్నారు. సో పెట్రోల్ ఇంజిన్ అయితే మనకి చాలా తక్కువ మైలేజ్ అయితే వస్తాయి, 15-16 మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డీజిల్ అయితే మాత్రం 22-23 కూడా హైవేలో మనకి మైలేజ్ అయితే వచ్చేస్తుంది అనమాట నెక్సాన్. మల్టీ ఫ్యూయల్ ఆప్షన్, ఫ్యామిలీ కోసం ఒక ప్రాక్టికల్ వెహికల్ కావాలనుకునేవారు నెక్సాన్ అయితే చూస్ చేసుకోవచ్చండి. నెక్సాన్ అనేది ప్రతి వర్గం ప్రేక్షకులను కూడా ఆదరిస్తుంది. టాటా నెక్సాన్ మనకి 7,50,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ దగ్గర నుంచి 15,50,000 రూపాయల ఎక్స్-షోరూమ్ ప్రైస్ వరకు అయితే ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ టాటా కార్లు అనేవి ఎక్కువగా సర్వీస్ అవైలబిలిటీ విషయంలో కొంచెం చిన్న అపోహ ఉండబట్టి తీసుకోవట్లేదు. ఇప్పుడు టాటా కూడా సర్వీస్ అయితే బాగా ఇంప్రూవ్ చేసుకుంది. ఎందుకంటే టాటా కార్లు ఎక్కువగా సేల్ అవుతా ఉన్నాయి. సర్వీస్ విషయంలో చాలా మంది క్రియేటర్స్ అయితే దానికి సంబంధించి వీడియోస్ చేస్తా ఉన్నటువంటి సందర్భంలో సర్వీస్ కూడా ఇంప్రూవ్ చేసుకుంది అనమాట టాటా. ఇక 8th ప్లేస్ లో హుండై నుంచి క్రేటా. సో ఇది కూడా మనకి ఎస్యూవీ. సో ఎస్యూవీలు ఎక్కువగా కొంటా ఉన్నారనమాట. ఎస్యూవీ హవా అయితే బాగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి 18,088 యూనిట్స్ అయితే సేల్ అయినాయి అనమాట. 8th ప్లేస్ లో అయితే ఉంది ఇది. సో క్రేటా సక్సెస్ గల మెయిన్ కారణం ఏంటంటే సక్సెస్ఫుల్ డిజైన్,
అలాగే కంఫర్ట్, ఫీచర్స్, ప్రీమియం ఫీల్ ఇచ్చేటటువంటి కార్ గా క్రేటా అని చెప్పుకోవచ్చు అనమాట. సో రోడ్డు మీద క్రేటా వెళ్తుందని అంటే దాని యొక్క రోడ్డు ప్రెజెన్స్ మామూలుగా ఉండదు. దాని లుక్స్ గానీ దాని యొక్క డిజైన్ గానీ ఆసమ్ ఉంటుందండి. క్రేటా కూడా మనకి పెట్రోల్, డీజిల్ రెండు ఆప్షన్లు కూడా అవైలబుల్ ఉంటుందండి. ఇది కూడా ప్రైస్ విషయానికి వచ్చేప్పటికి 15 నుంచి 20 లక్షల రూపాయల ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వరకు అయితే ఉంటుందన్నమాట. సో క్రేటాలో సిట్టింగ్ కంఫర్ట్ గానీ లేదని అంటే కార్ లుక్స్ గానీ ఆసమ్ గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది అయితే దీన్ని చూస్ చేసుకుంటా ఉన్నారు. మైలేజ్ విషయానికి వచ్చేటప్పటికి కాస్త తక్కువ మైలేజ్ ఇస్తుంది, 20 లోపల మైలేజ్ ఇస్తుందండి. సో డీజిల్ క్రేటా విషయానికి వచ్చేటప్పటికి అది మనకు ఒక 18-19 వరకు అయితే మైలేజ్ ఇస్తుంది అనమాట. సో పెట్రోల్ విషయానికి వచ్చేటప్పటికి మీకు 15-14 మైలేజ్ అయితే ఇస్తుంది. ఇక 7th ప్లేస్ లో మారుతి సుజుకి నుంచి అండి, మారుతి సుజుకి నెక్సాలో అవైలబుల్ ఉన్నటువంటి బాలినో. సో బాలినో అయితే మనకి 18,241 యూనిట్స్ అయితే సేల్ చేశారనమాట మారుతి సుజుకి నుంచి. 7th ప్లేస్ లో అయితే ఉంది. సో ఇదైతే మనకి మంచి హ్యాచ్ బ్యాక్ కార్ అండి. స్పేసియస్ ఇంటీరియర్స్ అయితే ఉంటాయి. సో సిటీలో తిరగడానికి గానీ, ఫ్యామిలీ కోసం లాంగ్ డ్రైవ్ వెళ్ళడం కోసం, సిటీలో తిరగడం కోసం అన్ని విధాల మనం అయితే బాలినోని యూస్ చేసుకోవచ్చు. సో మైలేజ్ కూడా బాగానే ఇస్తుంది కాబట్టి బాలినోని అయితే మనం చూస్ చేసుకోవచ్చు. అలాగే ఇది మనకి సిఎన్జి ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది, పెట్రోల్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. పెట్రోల్ ప్లస్ సిఎన్జి అలాగే పెట్రోల్ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. డీజిల్ అయితే దీంట్లో లేదండి బాలినోలోన. ఇది మనకి 6 లక్షల ఎక్స్‌షోరూమ్ ప్రైస్ దగ్గర స్టార్ట్ అయ్యి 9,50,000 రూపాయల ఎక్స్‌షోరూమ్ ప్రైస్ దగ్గర అయితే ఎండ్ అవుతుందండి. ఫ్యామిలీ కోసం ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కావాలంటే బాలినోని మీరు చూస్ చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా సర్వీస్ అవైలబిలిటీ, స్పేర్ పార్ట్ అవైలబిలిటీ, రీసేల్ వాల్యూ బాలినో యొక్క ప్రత్యేకత. ఇక 6th ప్లేస్ లో మారుతి సుజుకి నుంచే ఉందండి కారు. సో మారుతి సుజుకి నుంచి వచ్చినటువంటి ఫ్రాంక్స్, ఇది మనకి 19,473 యూనిట్స్ అయితే జూలై 2026 లో అయితే సేల్ చేసింది మారుతి సుజుకి. ఈ మారుతి సుజుకి ఫ్రాంక్స్ అనేది ఎస్యూవి క్యారెక్టరిస్టిక్స్ కలిగినటువంటి ఒక హ్యాచ్ బ్యాక్ కార్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. మనకి మీడియం గ్రౌండ్ క్లియరెన్స్ కావాలి, రఫ్ అండ్ టఫ్ టెరెన్స్ లో తిరగాలి, రోడ్డు ప్రెజెన్స్ ఉండాలి, మస్కులర్ లుక్ కావాలి. సో బాలినోతో కంపేర్ చేసుకుంటే ఎస్యూవి క్యారెక్టరిస్టిక్స్ టైప్ ఆఫ్ లుక్స్ కావాలనుకునేవారు ఫ్రాంక్స్ అయితే చూస్ చేసుకోవచ్చు అండి. దీంట్లో మనకి పెట్రోల్, టర్బో పెట్రోల్ అలాగే సిఎన్జి ఆప్షన్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మంచి మైలేజ్ అయితే ఇస్తుందండి ఫ్రాంక్స్ అనేది మనకి 7 లక్షల రూపాయల దగ్గర ఎక్స్‌షోరూమ్ స్టార్ట్ అవుతుంది, 12 లక్షల రూపాయల దగ్గర ఎక్స్‌షోరూమ్ అయితే ఎండ్ అవుతుందండి. ఇక 5th ప్లేస్ లో టాటా పంచ్ అయితే 2026 జూలై నెలలో 21,313 యూనిట్స్ అయితే ఇండియా మొత్తంలో టాటా అయితే సేల్ చేసింది. సో టాప్ 5 లో అయితే ఉందన్నమాట. ఇది పంచ్ గల బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే హై గ్రౌండ్ క్లియరెన్స్, ఎస్యూవి ఎపీరియన్స్. ఇది మనకి మైక్రో ఎస్యూవి కార్ అయినప్పుడు కూడా కొంచెం పెద్ద ఎస్యూవి లుక్స్ తోనైతే కనిపిస్తుంది అనమాట. చిన్న కారులో ఇది బీస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. దట్టు సేఫెస్ట్ కారు. ఇది మనకి ఎలక్ట్రిక్ లో అవైలబుల్ ఉంటుంది, పెట్రోల్ లో అవైలబుల్ ఉంటుంది, అలాగే సిఎన్జి లో కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. టాటా పంచ్ అనేది సిటీలో తిరుగుకోవచ్చండి, రఫ్ రోడ్ లోన, ఘాట్ రోడ్స్ లోన, హైవే లోన, లాంగ్ డ్రైవ్ కి అన్నిటికీ షూటబుల్ ఉన్నటువంటి కార్ గా టాటా పంచ్ అయితే చెప్పుకోవచ్చు. టాటా పంచ్ అనేది సిటీలో పార్క్ చేయడం అయితే చాలా ఈజీ, అలాగే హైవేలో డ్రైవ్ చేయడానికి గానీ, లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి గానీ, సో ఫ్యామిలీతో ఎల్డర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎక్కి దిగడానికి గానీ, మనమైనా డ్రైవింగ్ సీట్ లో గడిగడికి ఎక్కి దిగడానికి గానీ అన్ని విధాల కంఫర్టబుల్ గా ఉండేటటువంటి కారే టాటా పంచ్. సో ఈ టాటా పంచ్ అనేది మైలేజ్ కూడా మనకు 15-16 వరకు సిటీలో అయితే ఇచ్చేస్తుంది అనమాట. హైవే ఎక్కామని అంటే 18.5-19 మైలేజ్ అయితే ఇస్తుంది. చిన్న ఫ్యామిలీకి ఫస్ట్ కార్ గా మీరు దీన్ని కొనుక్కోవచ్చండి. టాటా పంచ్ అనేది మనకి 5,70,000 రూపాయల ఎక్స్‌షోరూమ్ ప్రైస్ దగ్గర స్టార్ట్ అయ్యి 10,70,000 రూపాయల ఎక్స్‌షోరూమ్ ప్రైస్ దగ్గర ఎండ్ అవుతుంది. ఇక 4వ ప్లేస్ మారుతి సుజుకి నుంచి అండి, మారుతి సుజుకి స్విఫ్ట్ అనమాట. మారుతి సుజుకి స్విఫ్ట్ అయితే 21,538 యూనిట్స్ అయితే మారుతి సుజుకి సేల్ చేసింది 2026 జూలై మంత్ లో. స్విఫ్ట్ కార్ గల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మైలేజ్, అలాగే కాంపాక్ట్ సైజు, ఫస్ట్ ఇన్ క్లాస్ డిజైన్, ఈజీ ఓనర్షిప్ అయితే మనం ఉంటుంది. అంటే తక్కువ ప్రైస్ లో అయితే వచ్చేస్తుంది అనమాట స్విఫ్ట్ అనేది. ఇదైతే మనకి పెట్రోల్ సిఎన్జి ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంటుందండి. మైలేజ్ కూడా మనకి సిఎన్జి లో 27-28 వరకు ఇచ్చేస్తుంది. సో పెట్రోల్ అయితే 20+ మైలేజ్ అయితే ఈజీగా ఇచ్చేస్తుంది అనమాట. స్విఫ్ట్ కారు 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అయితే ఉంటుందండి. సో యంగర్ బయర్స్ ఎవరైతే ఉంటారో, అలాగే చిన్న ఫ్యామిలీ కోసం అని చెప్పేసి మంచి లుక్స్ ఉండాలి, రోడ్డు ప్రెజెన్స్ ఉండాలి, సో కార్ కి మంచి రీసేల్ వాల్యూ కావాలి, సర్వీస్ అవైలబిలిటీ బాగుండాలి, స్పేర్ పార్ట్ అవైలబిలిటీ బాగుండాలి, ఒక 5-6 సంవత్సరాలు తిప్పుకొని అమ్మేసిన తర్వాత కూడా మంచి డబ్బులు రావాలనుకుంటే మారుతి సుజుకి స్విఫ్ట్ అయితే కొనుక్కోవచ్చండి. అందుకని చెప్పేసి అది ఎక్కువ మంది కొన్నారు. 4th ప్లేస్ లో అయితే ఉంది. ఇది సిటీలోన్ గానీ, హైవేలోన్ గానీ, రఫ్ అండ్ టఫ్ టెరెన్స్ లోన్ అయితే మాత్రం కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. మిగతా అన్ని సందర్భాల్లో అయితే మాత్రం ఇది పర్ఫెక్ట్ అనమాట. ఎందుకంటే దీనికి కాస్త తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటది. మరి ఎక్కువ కొండల్లోనో గుట్టల్లోనో తిరగేయచ్చు. నేను నానో కార్ తోనే కొండల్లోనో గుట్టల్లో తిరిగా, స్విఫ్ట్ కార్ తో కొండల్లో గుట్టల్లో తిరిగా. మనం తిప్పగలిగితే ఎలాంటి కార్ అని హోండా సిటీతో కూడా తిరుగుతా ఉన్నా కాబట్టి మనం తిప్పగలిగితే ఎలాంటి రోడ్లను తిప్పేయచ్చు. కాకపోతే షూటబుల్ అనేటువంటి సిచ్యువేషన్ సిటీలోనో హైవేలోనో అయితే స్విఫ్ట్ కార్ బాగుంటది. కొంతమందికి ఒక ప్రశ్న ఉంటది అనమాట, ఎక్కువ మంది అదే కార్లు కొంటున్నారు కదా, నేను అదే ఆ కార్ కొన్నాను చెప్పేసి. మా ఫ్రెండ్ ఒక మ్యాచర్ ఉన్నారు, ఆయనకి వాళ్ళ ఫ్రెండ్ అన్నారు అనమాట. వాళ్ళ ఫ్రెండ్ కి ఒక బండి నచ్చింది, రాయల్ ఎన్ఫీల్డ్ లో ఒక కలర్ బండి నచ్చింది. సో ఆ కలర్ బండి ఎక్కువ మంది అదే కొనేసుకుంటున్నారు, అందుకని చెప్పేసి నేను వేరేది కొనుక్కోవాలనుకుంటున్నానంటే ఈయన సింపుల్ గా ఒక మాట అన్నారనమాట, ఎక్కువ మంది మంచిది కొనుక్కున్నప్పుడు నువ్వెందుకురా చెడ్డది కొనుక్కోడు, నువ్వు కూడా మంచిదే కొనుక్కో అని అన్నారు ఈయన. అలాగేంటంటే ఎక్కువ మంది మంచివే కొనుక్కుంటున్నారు కదా, ఎక్కువ మంది కొనుక్కుంటున్నారు కాబట్టి మంచివే, కాబట్టి మీరు కూడా మంచివే కొనుక్కోండి. అంతేగాని ఎవరు కొన్న కారు ఒకటి తీసుకొని వచ్చి ఊర్లోనికి, అది షోరూమ్ ఏమో 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, మీరు ఈ ఊర్లో ఆ కార్ కొన్నారు, దానికి ఏదైనా సర్వీస్ ప్రాబ్లం వచ్చినా లేదని అంటే ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినా స్పేర్ పార్ట్ అవైలబిలిటీ ఇవన్నీ, అంటే కొత్త కార్లకు అంత వేగం ఏ కంప్లైంట్లు రావు,
కొన్నాళ్ళు తిరిగిన తర్వాత ఒక 5-6 సంవత్సరాలు తిరిగిన తర్వాత దానికి ఏమైనా కంప్లైంట్లు వచ్చాయని అంటే, లేకపోతే సర్వీస్కి వెళ్ళాలన్నా సరే మరి 150 కిలోమీటర్ల సర్వీస్కి వెళ్తూ ఉండాలి కాబట్టి కొంచెం ఆలోచించి కొనుక్కోండి. ఇక థర్డ్ ప్లేస్లో మారుతి సుజుకి నుంచి వచ్చినటువంటి ఎర్టిగా అండి. మారుతి సుజుకి ఎర్టిగా అనేది 2026 జూలై నెలలో 21,606 యూనిట్స్ అయితే సేల్ చేసింది మారుతి సుజుకి. ఇది 7 సీటర్ ఎంపీవీ కార్ అనమాట. ఫ్యామిలీకి, పెద్ద ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, సో సిటీలో తిరగడానికి కానీ, హైవేలో తిరగడానికి కానీ, లేదని అంటే ట్రిప్స్కి వెళ్ళడానికి కానీ, ట్యాక్సీ కమర్షియల్ పర్పస్లో కొనుక్కోవాలన్నా ఎర్టిగానైతే చూస్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి 9 నుంచి 13 లక్షల రూపాయల బడ్జెట్ ఎక్స్-షోరూమ్ ప్రైస్లో అయితే వచ్చేస్తుందండి. అలాగే ఇది మనకి పెట్రోల్ సిఎన్జీ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది. మైలేజ్ కూడా మనకి ఇది కూడా తగ్గేదే లేదంటుంది అనమాట. 20 వరకు మైలేజ్ అయితే వచ్చేస్తుంది ఎర్టిగా. ఏదైనా టూర్కి వెళ్ళాలి, ఎక్కువ మంది పట్టాలి, తక్కువ బడ్జెట్లో వెళ్ళిపోవాలంటే ఎర్టిగా అనేది బెస్ట్ చాయిస్ అని అయితే చెప్పుకోవచ్చు. అంటే దీనికి ఆల్టర్నేటివ్ గా కొన్ని కార్స్ ఉంటాయి, వాటి గురించి ఇంకో వీడియో చేస్తాను అనమాట. అంటే 7 సీటర్ కార్లో ఏది కొనుక్కోవచ్చు, 5 సీటర్ కార్లో ఏది కొనుక్కోవచ్చు, 6 సీటర్ కార్లో ఏది అలాంటి వీడియోలు కూడా నేను చేస్తానండి వెరీ సూన్. సో వీటన్నిటికి సంబంధించి రివ్యూస్ అయితే మన ఛానల్ ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక సెకండ్ ప్లేస్ లో మారుతి సుజుకి నుంచి వచ్చినటువంటి వ్యాగనార్ 2026 జూలై నెలలో 23,398 యూనిట్స్ అయితే సేల్ చేసింది అనమాట. సో సెకండ్ ప్లేస్ లో అయితే ఉందండి వ్యాగనార్. ఇలా సెకండ్ ప్లేస్ లో ఉండడానికి గల కారణం ఏంటంటే దీని యొక్క ప్రాక్టికల్ డిజైన్, అలాగే మంచి మైలేజ్, తక్కువ బడ్జెట్ లో వచ్చేసినటువంటి కారు. ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే 5 లక్షల దగ్గర స్టార్ట్ అవుతుంది, 7,25,000 దగ్గర అయితే ఎండ్ అయిపోతుంది. అన్నిటికి కలిపి ఒక 1,00,000 యాడ్ చేసుకోండి, ఆన్ రోడ్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఎంట్రీ ఎగ్జిట్ అయితే చాలా బాగుంటుంది, హెడ్ రూమ్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సిటీలో తిరగడానికి బాగుంటుంది వ్యాగనార్, ఫ్యామిలీకి బాగుంటుంది, హైవేల్లో బాగుంటుంది, సిటీలో బాగుంటుంది, అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి వ్యాగనార్ అయితే సెకండ్ ప్లేస్ లో ఉండడం జరిగింది. ఎక్కువ మంది అయితే ఇండియన్స్ దీన్ని చూస్ చేసుకున్నారు. ఇక ఫస్ట్ ప్లేస్ లో మారుతి సుజుకి నుంచే ఉందండి మారుతి సుజుకి డిజైర్. 23,791 యూనిట్లు అయితే సేల్ చేసింది అనమాట. మారుతి సుజుకి హాట్ కేకుల్లాగా అయితే సేల్ అయిపోతున్నాయి. జూలై 2026లో ఇండియాస్ నెంబర్ 1 మోస్ట్ సెల్లింగ్ కార్ గా అయితే మారుతి సుజుకి డిజైర్ నిలిచింది. ఎస్యూవీలు చాలా పాపులర్ మన రోడ్ల మీద, అయినా కూడా డిజైర్ మాత్రం ఈ సెడాన్, సబ్ కాంపాక్ట్ సెడాన్ ఏదైతే ఉందో ఇది దొల్లగొట్టి దూపం వేసింది అనమాట సేల్స్ విషయంలోన. సో దీనికి గల కారణం ఏంటంటే ప్రాక్టికాలిటీ, బూట్ స్పేస్ విషయంలో కానీ, మైలేజ్ విషయంలో కానీ, లేకపోతే రోడ్డు మనకి కంఫర్ట్ విషయంలో కానీ, ఫ్యామిలీ కోసం కానీ, హైవేలకు కానీ, లాంగ్ డ్రైవ్లకు కానీ, రఫ్ అండ్ టఫ్ టెరెన్స్ లో తిరగడానికి కానీ, సేఫ్టీ పరంగా కూడా అన్ని విధాలా కూడా మారుతి సుజుకి డిజైర్ అనేది మంచి ఊపు ఉన్నటువంటి కార్ గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఎక్కువ మంది అయితే దీనికి ఓటేశారండి. సో టాప్ 10 కార్లలో మీకు ఏ కార్ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ప్రాక్టికాలిటీ, ఎస్యూవీ లుక్స్, అలాగే యూటిలిటీ, వీటన్నిటిని బేస్ చేసుకునే కార్స్ అయితే సేల్ అవుతా ఉన్నాయన్నమాట. అయితే మిగతా కార్ కంపెనీల గురించి నేను ఇక్కడ ప్రస్తావించలేదని చెప్పేసి అవేం తక్కువ కాదు. అయితే ఇక్కడ నేను 10 కార్ల లిస్ట్ మాత్రమే తీసుకొని వచ్చాను కాబట్టి 10 కార్ల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.